హలో గైస్, మనం ప్రీవియస్ వీడియోలో విఎస్ కోడ్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దామని చెప్పాను కదా. ఈ వీడియోలో చూద్దాం విఎస్ కోడ్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో. గూగుల్లోకి వచ్చాక విఎస్ అని టైప్ చేయండి. విఎస్ కోడ్ అని డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేశారంటే మీకు విండోస్ ఎంత 10 మీ విండోస్ బట్టి మీరు ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నాకు విండోస్ 10 కాబట్టి నేను ఇది విండోస్ 10 అనేది క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అని సింబల్ వస్తుందా, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది విఎస్ కోడ్ అనేది. నాకు అయితే ఆల్రెడీ ఉంది, నేను మళ్ళీ డౌన్లోడ్ చేసుకోను, మీకు చూపించడానికి డౌన్లోడ్ చేశాను అంతే. ఇప్పుడు అయినా మళ్ళీ డౌన్లోడ్ అయిపోతుంది. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు విఎస్ కోడ్ డైరెక్ట్గా మనం చెక్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ విఎస్ కోడ్ ఉందన్నాను కదా. విఎస్ కోడ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, కానీ మీకు ఓపెన్ చేస్తే ఇక్కడ కొత్తగా న్యూ పేజ్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఫైల్స్లో కానీ క్లిక్ చేయండి. ఫైల్స్లో తర్వాత ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం. సంథింగ్ ఐ వాంట్ ఆర్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసాను. సెలెక్ట్ ద ఫోల్డర్. ఇక్కడ ఫోల్డర్ లేదని చూపిస్తుంది. ఓకే, నాకు ఫోల్డర్ ఉన్నది ఏంటి, ఇక్కడ ఫోల్డర్ ఉన్నది ఈ కామ్ అనేది ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ ఫోల్డర్ అని టైప్ చేసి న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేసుకొని ఇలా పెట్టాను. సెలెక్ట్ అయ్యి చూసారా ఇలా వస్తుంది. ఇలా వచ్చిందని ఇలాగ మన ఫోల్డర్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల మన ఫైల్స్ అనేవి కావాలి. ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల మన ఫైల్స్ కావాలంటే న్యూ ఫైల్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్స్లోకి వచ్చి న్యూ టెక్స్ట్ ఫైల్ అని క్లిక్ చేశాక మనం ఇక్కడ చూసారా ఏమొచ్చింది, యూటిల్ -1 అంటే ఇక్కడ సేవ్ అయ్యి లేదు. సేవ్ అయ్యి ఉండాలంటే ఏం కొట్టాలంటే కంట్రోల్ ఎస్ అని టైప్ చేసి ఇక్కడ మీకు HTML ప్రోగ్రామ్ కాబట్టి HTML అని టైప్. ఓకే, HTML అని రాసాక ఇలా వస్తుంది పేజ్ అని. ఇక్కడ HTML అని సేవ్ అయ్యాము. ఒకవేళ లేకపోతే ఇక్కడ డాట్ సింబల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ డాట్ సింబల్ అని లేదు కాబట్టి పేజ్ అని సేవ్ అయి ఉన్నది. ఇది HTML. ఇప్పుడు మనం కోడ్ అనేది రన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, Shift+1 ఎంటర్ అని క్లిక్ చేస్తే మన బేసిక్ కోడ్ అనేది వస్తుంది. బేసిక్ కోడ్లో నేను హలో అని రాస్తాను. అలా రాస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఉంది. నేను ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడ గో టు లైవ్ అని కనబడుతున్నా, లైవ్ సర్వర్, గో టు లైవ్. మీకు ఉండదు, నాకుంది. మీకు కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి కనబడుతుంది కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసి అక్కడ సర్చ్ బార్లో లైవ్ సర్వర్ అనేది నేమ్ కనబడుతుందా, లైవ్ థీమ్ సర్వర్ మనకు కావాల్సిన లైవ్ సర్వర్. లైవ్ సర్వర్ అన్నా ఇదన్నా ఇది లైవ్ సర్వర్. ఇప్పుడు ఇన్స్టాల్ అని క్లిక్ చేసాను, ఇన్స్టాల్ అవుతుంది. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు ఇన్స్టాల్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అని క్లిక్ చేశారంటే ఇన్స్టాల్ అవుతుంది లైవ్ సర్వర్. అది కాకపోతే ఇది అసలైంది మెయిన్ ఇంపార్టెంట్, ఇది లైవ్ సర్వర్. నాకు ఇన్స్టాల్ ఉంది కాబట్టి ఇంక ఇన్స్టాల్ చేశాను. మళ్ళీ నేను అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. చూడండి, మళ్ళీ ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది. అప్పుడు మనకి ఇక్కడ లైవ్ సర్వర్ అని వస్తుంది. ఇప్పుడు మన ప్రోగ్రాంలో పడుతుంది. ఇది శాంపుల్ ప్రోగ్రామ్ అంతే, మరి ఏం భయపడతాను నేను చెప్తాను. అది ఓన్లీ శాంపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇది రన్ చేసి చూసామా, రన్ చేద్దామా. ఓకే, రన్ చేద్దాం.
వచ్చిందా హలో అని, అది అవుట్పుట్. ఓకే, ఇది హలో అనేది అవుట్పుట్. ఇక్కడ వచ్చింది కదా, మీకు ఇందాక ఒకటి చెప్పాను, ఇక్కడ టైటిల్ నేమ్ డాక్యుమెంట్ అని ఉంది. ఓకే, ఇక్కడ టైటిల్ నేమ్ అనేది డాక్యుమెంట్ అని ఉన్నది. ఇక్కడ చూడండి, టైటిల్ నేమ్ అనేది ఏముంది, డాక్యుమెంట్. ఇప్పుడు ఆ ప్లేస్లో నాకు డాక్యుమెంట్ కాదు, నాకు యూట్యూబ్ అని కావాలి. ఆ ప్లేస్లో నాకు యూట్యూబ్ అని కావాలి. ఈ ప్లేస్లో నాకు యూట్యూబ్ అని కావాలి. ఇప్పుడు యూట్యూబ్ అని ఇచ్చుకుంటాను. ఇది రాసాక మళ్ళీ కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేసి అప్పుడు సేవ్ అయినట్టుగా. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసాము, డైరెక్ట్గా మళ్ళీ ఇందులోకి వెళ్ళి అలా చేయక్కర్లేదు. మనం డైరెక్ట్గా క్రోమ్ ఓపెన్ చేసి చూడండి, యూట్యూబ్ అని వచ్చిందా. ఇది ఎలా ఇన్స్టాల్ చేశారో చూసావు కదా కోడ్. నెక్స్ట్ వీడియోలో నేను ఎలాగ ప్రోగ్రామ్ రాయాలి బేసిక్ కోడ్ చెప్పాను కదా, Shift+Enter 1 అలా పడితే వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో, అండ్ మెయిన్ పాయింట్, like and share and subscribe. Thank you.